హాయ్ అందరికీ, ఇవాళ మీకు చిటికలో అయిపోయే పులిహోర రెసిపీ చెప్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక 2 ఎండుమిర్చిని చించి వేసుకుందాం. పోపులో కరివేపాకు లేకుంటే ఎలా, సో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. అన్నీ బాగా వేగిపోయిన తర్వాత సరిపడే పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. పోపంతా బాగా రైస్లో కలిసిపోయిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ బాగా కలిసిపోయేలాగా అన్నంని బాగా కలిపేసుకొని లాస్ట్ దించే ముందు స్టవ్ కట్టేసుకొని నిమ్మకాయ ఒకటి పిండేసుకుందాం. ఈ నిమ్మకాయ అనేది రైస్కి మీకు ఎంత సరిపడుతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు. లాస్ట్లో ఏముంది, ఇక కొత్తిమీర వేసి గార్నిష్ చేయడమే. రెడీ, మన చిటికలో పులిహోర రెడీ అయిపోయింది. వెళ్తూ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్.